డీటెయిల్స్ లోకి వెళితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సెక్షన్ అధికారి తన ఇంటిలో గుప్త నిధుల కొరకు తవ్వకాలు జరిపాయని గ్రామస్తులు తెలిపారు. జంతువులను బలి ఇవ్వడానికి మాంత్రికులను తీసుకువెళ్లారని, నరబలి జరగవచ్చు అని అనుమానంతో గ్రామస్తులు ఫారెస్ట్ సెక్షన్ అధికారి ఇంటి చుట్టూ ఉన్నవారు భయంతో ఇండ్లు ఖాళీ చేస్తున్నారని అన్నారు. తమ ఇంటి రక్షణ కొరకు సీసీ కెమెరా ఏర్పాటు చేసుకుంటే సదరు ఫారెస్ట్ సెక్షన్ అధికారి సీసీ కెమెరా తొలగించాలని గొడవ చేశారని అన్నారు. ఆ ఇంటికి అజ్ఞాత వ్యక్తులు వచ్చి వెళ్తున్నారని ప్రశ్నించిన వారికి వచ్చే అమావాస్యలోపు నీ అంతు చూస్తానని ఫారెస్ట్ అధికారులు బెదిరించారని తెలిపారు. గ్రామస్తుల సమక్షంలో తవ్వకాలు జరిగిన ఇంటిని పోలీసులు పరిశీలించాలని, గ్రామస్తులు భయభ్రాంతులకు గురి చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని భీమారం గ్రామస్తులు కోరారు. దానిలో ఏం వెళ్ళలేదు. ఇంకా తీయడానికి ఇంకేమైనా అనుమానాలు ఉంటే ఇంకా తీస్తామని కూడా చెప్పిండు ఎస్ఐ గారు. ఇప్పుడైతే ఎలాంటి స్మెల్ రావడం లేదు, ఏది లేదు కాబట్టి సార్ అన్నట్టు కొద్దిగా అనుమానం అయితే కొంచెం ఫ్రీ అయిపోయింది. చూద్దాం ఇంకా భవిష్యత్తులో ఇంకేమైనా ఉన్నా కానీ దాన్ని ఎవరికే డౌట్ వచ్చినా దాన్ని తీపించడానికి కూడా మేము పోలీసు వారి సహకారం కోరుతాం. కేంద్రంలో ఈ తేలు శేఖర్ ఇంట్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతుందనేది ఏదైతే ఉన్నదో దాన్ని పోలీసుల సమక్షంలో ఇలా తవ్వడం జరిగినది. అది ఏదైతే ఆ బొంద ఉన్నదో దాన్ని ఏదైతే వాళ్ళు తవ్వకాలు చేపట్టారో దాన్ని దాదాపు 2 మీటర్ల లోతున దవ్వడం జరిగింది. మరి ఈ 2 మీటర్లలో ఎలాంటి వేరే ఏం రాలేదు, ఏర్పడలేదు, ఏం దొరకలేదు. వాస్తవానికి అది ఎంత లోతున్నదో కూడా ఎవరికి క్లారిటీ లేదు. ఇంకా అక్కడ బయట పోయిన మట్టి గురించి కానీ ఇక్కడ కానీ ప్రస్తుతానికైతే ఎస్ఐ గారు మరి స్మెల్ ఏం రావడం లేదు కాబట్టి ఏం ఉండదు అని చెప్పడం జరిగింది. 2 మీటర్లు మాత్రం ఖచ్చితంగా దాదాపు 6 ఫీట్లు 5.5-6 ఫీట్లు దవ్వడం జరిగింది. తర్వాత ఇక మా సమక్షంలో అది డోర్ లాకేసి కూడిపోయకుండా ఇంకేమైనా అనుమానం ఉన్నా కానీ మేము తీస్తామని చెప్పి ఇప్పుడే సార్ వెళ్ళిపోవడం జరిగింది. వాస్తవానికి దీంట్లోకి జంతుబలి జరిగింది అనేది వాస్తవము. అదేవిధంగా నరబలి కూడా జరిగి ఉండొచ్చు అనే అనుమానాలు అయితే మా ఆడకట్టు వాళ్ళందరూ కూడా అనుకోవడం జరిగినది. దాని మీదే మాకు అనుమానం